అసలు ఒక భయంకరమైన విషయం మా పరిధిలోకి వచ్చింది. ఎక్కడైతే అంబేద్కర్‌ని పూజించాలో, గౌరవించాలో అక్కడ అంబేద్కర్ విగ్రహాలు పెట్టినా, అంబేద్కర్ ఫ్లెక్స్‌లు పెట్టినా అవి ధ్వంసం చేయడమే కాకుండా ఆ పెట్టిన వాళ్ళ మీద కేసులు కూడా పెడుతున్నారు. ఒక అంటరాని కులంలో పుట్టాడని ఒక నెపం వేసి అంబేద్కర్ గారిని బడిలోకి రానినటువంటి సమాజం, అంబేద్కర్ గారిని గుడిలోకి రానిటువంటి సమాజం, అంబేద్కర్ గారు అందరితో పాటు మంచినీళ్ళు తాగనేటువంటి ఈ సమాజంలో ఈ సమాజం నా నా జాతిని నన్ను ఎంత హీనంగా చూస్తుంది అంటే నేను ఛాలెంజ్ తీసుకుంది తన జీవితాన్ని కష్టపడి బడి బయట నుండి చదువుకుని భారతదేశంలో ఎవడో చదివినటువంటి చదువు ఎంఏ పిహెచ్డి డిఎస్సి జేపీ బారెట్ల డీలిట్ చదివి ప్రపంచ జ్ఞానిగా రూపాంతరం చెందారు. అంబేద్కర్ గారి మేధస్సు, అంబేద్కర్ గారి జ్ఞానం, అంబేద్కర్ గారి ఆలోచన, అంబేద్కర్ గారి విజన్ చూసి యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి 2019లో అంబేద్కర్ గారి బర్త్ని ఇంటర్నేషనల్ నాలెడ్జ్ డేగా ప్రకటించింది. 195 దేశాల సభ్యత్వం ఉన్నటువంటి 148 దేశాల సభ్యత్వం ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితి అంబేద్కర్ బర్త్ని ఇంటర్నేషనల్ నాలెడ్జ్ డేగా ప్రకటించింది. లండన్లో, కేంబ్రిడ్జ్లో, అమెరికాలో, కెనడాలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలు పెద్ద పెద్ద పెడుతున్నారు. ఈ మధ్యలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని లండన్లో 18 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని 2 months బ్యాక్ ఓపెన్ చేశారు. మీరు అన్నట్లుగా అంబేద్కర్ గారు పుట్టిన ఈ దేశంలో, ఈ దేశానికి అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిస్తే ప్రధానమంత్రి నుండి, రాష్ట్రపతి నుండి, కింద స్థాయి ఉన్నటువంటి పంచాయతీ ప్రెసిడెంట్, వార్డు మెంబర్ కూడా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం విధి విధానాన్ని బట్టే ఈ వ్యవస్థ అంతా నడుస్తుంది. అంత గొప్ప పవిత్రమైన మేధావి, భారతదేశానికి ఎనలేని సేవ చేసినటువంటి దిక్సూచి చూపిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాల్ని పెట్టనివ్వటం. అంబేద్కర్ గారు పుట్టిన ఈ దేశంలో చిన్న పంచాయతీలో, ఒక పంచాయతీలో అంబేద్కర్ విగ్రహం పెడుతుంటే ఆ పంచాయతీ సెక్రటరీ, ఆ పంచాయతీ ప్రెసిడెంటు, ఆ వార్డు మెంబర్లు, ఆ ఎంఆర్ఓ, దౌర్భాగ్యం ఏంటంటే అంబేద్కర్ గారు సిస్టమ్ ప్రకారం నడిచి విధి విధానం ప్రకారం నడిచే ఎంఆర్ఓ, ఎస్ఐలు, సిఐలు వెళ్ళి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఫౌండేషన్ అంటే అడ్డుకుంటున్నారు, పెట్టనివ్వట్ల ఆ బలవంతంగా ఆ విగ్రహాన్ని తీసేస్తున్నారు. అంతేకాకుండా ఎవరైతే పెడతా ప్రయత్నం చేశారో వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఈ విషయాన్ని నేను గౌరవ ముఖ్యమంత్రి వారి దగ్గర తీసుకెళ్ళాను. సార్ ఏంటి ఇలా జరుగుతుందంటే ముఖ్యమంత్రి గారు ఎంత ఎంత వేదనతో అన్నాడు, ఎవడన్నా వాడు పెట్టింది, ఎవడన్నా అబ్జెక్షన్ పెట్టేది. నేను విజయవాడ నడిబొడ్డులో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని, 80 అంటే 206 అడుగుల విగ్రహాన్ని నేను పెడుతున్నాను, అది చాలా దుర్మార్గం అని చెప్పి విజయవాడ నడిబొడ్డులో ఒక బ్రహ్మాండమైన అద్భుతమైనటువంటి, అంటే తెలంగాణలో కన్నా గొప్ప విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డు, అంటే తెలంగాణలో హుస్సేన్ సాగర్ పక్కనను సెక్రటేరియట్ అని పెట్టారు. ఇక్కడ అలా కాదు, రాజకీయ క్యాపిటల్, బిజినెస్ క్యాపిటల్ అనేటువంటి విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ కింద డోమ్లో కలిపి 206 అడుగుల ఎత్తు విగ్రహాన్ని కడుతున్నాను, ఎవరన్నా అట్టేమి అన్నాడు. ఇది చాలా గొప్పతనం. మీరు ఇప్పుడు రేపు ఇది భారతదేశంలో సైట్ సీయింగ్ ప్లేస్, విజిటర్స్ ఇదిగా అవుతుంది అంతా. జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు. నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఎస్సీ కమిషన్ చైర్మన్గా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాం. ఫ్లెక్సీ పెడతాంటే చింపేస్తున్నారు. ఫ్లెక్సీ పెడతాంటే ఫ్లెక్సీ పెడతాం వల్ల అనేక కేసులు అయినాయి. అసలు ఈ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది, ఎందుకు చేస్తుందో కూడా నాకు అర్థం అవ్వదు. నేను అనేక చోట్ల ఇప్పుడు ఆ కేసులు లేకుండా చేశా ఎస్సీ కమిషన్ చైర్మన్గా. నా ప్రజలకు తెలుసు అది. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పెట్టి ఈ ఫ్లెక్సీల విషయంలో అంబేద్కర్ గారి విగ్రహాలు పెట్టే క్రమంలో ఎవరైతే పోలీసు వారు లేకపోతే రెవెన్యూ శాఖ, పంచాయతీ శాఖ ఇచ్చిన పిటిషన్ ప్రకారం కేసులు పెట్టారు, ఆ కేసులన్నీ ఉపసంహరించుకుంటానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఒకటే చెప్తున్నా, అంబేద్కర్ గారి సేవలు ఏదైతే ఉన్నాయో ఆ సేవలన్నీ ఒక గుర్తించండి, ఒక కులానికి ఆపాదించద్దు. అంబేద్కర్ ఈ దేశంలో 140 కోట్ల మంది ప్రజల సంక్షేమాన్ని, భవిష్యత్తుని, ఈ దేశ సమైక్యతని, ఈ దేశ సంక్షేమాన్ని, ఈ దేశంలోని వివిధ మతాలు, కులాలు, ప్రాంతాలు, వర్గాలు, సంస్కృతులన్నింటినీ అధ్యయనం చేసి ఒక బ్రహ్మాండమైన పరిష్కారాన్ని, దేశైక్యత, మన భారతదేశంలో యూనిటీ ఇన్ డైవర్సిటీ, విభిన్న మతాలు ఉన్నా
వివిధ కులాలన్నా ఒకే భారతీయుడు, వన్ సిటిజన్, వన్ ఓట్ వన్ వాల్యూ అంటే సిద్ధాంతాన్ని తీసుకొచ్చిన మహోన్నతమైన వ్యక్తిని కులం పైన దూరం పెడతాం దుర్మార్గం. ఈ ఆలోచన విధానంలో రావాలి. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను ఈ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని. పొద్దున్నే లేచి మనం క్రిస్టియన్ సోదరులు అయితే క్రిస్టియన్ పాటలు ప్రార్థన పెడుతున్నారు టీవీల్లో, హిందువులు అయితే శ్లోకాలు పెడతారు, ముస్లింలు అయితే వాళ్ళకి సంబంధించినటువంటి గాలు పెడతారు. అది కాదు నాకు కావాల్సింది. భారతదేశానికి రాజ్యాంగం ఉన్నటువంటి రాజ్యాంగ హక్కులు, మనిషికి హక్కులు తెలిస్తేనే కదా ఏం కోల్పోతున్నామో దేనికోసం పోరాటం చేసేది. భారతదేశ రాజ్యాంగాన్ని ప్రతిరోజు ఉదయం ప్రభుత్వ టీవీల ద్వారా ఛానల్స్ ద్వారా ఒక నిబంధన పెట్టి రోజుకొక ఆర్టికల్, దాని మీద ఒక 10 నిమిషాలు మనిషికున్న హక్కులేంటి, ఏ ఆర్టికల్లో ఏముంది, ఏ ఆర్టికల్ చదువుకోవటానికి, ఈక్వాలిటీ, ఉద్యోగం చేసిన హక్కు, ఆస్తి సంపాదించిన హక్కు, మహిళలకున్న హక్కులు, ఎస్సీలకున్న హక్కులు, బీసీలకున్న హక్కులు, ఐక్యత, ఇవన్నీ రోజుకొక ఆర్టికల్ ద్వారా చూపిస్తే భారతదేశంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు వస్తుంది. మనిషి గౌరవించే సమాజం ఏర్పడుతుంది. భారతీయులందరూ ఒకటే, కులాలు కాదు, మతాలు కాదు, వర్ణాలు కాదు, వీఆర్ ఇండియన్స్ అన్న భావన ఏర్పడుతుంది. అది చేయాలని డిమాండ్ చేస్తాం.